ఓం శ్రీమాత్రే నమః. శ్రీ దేవి భాగవతము. ఈ శ్రీదేవి భాగవతములో నిన్నటి రోజున శుకుడు వైరాగ్యము పొంది వ్యాసుడు చెప్పగా మిథిలా నగరానికి జనకుణ్ణి కలిసేందుకు వచ్చి, నాది పరిస్థితి, నా వ్యాస భగవానులు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు, నాకు ఇష్టం లేదు, మీరేమి నాకు జ్ఞానబోధ చేస్తారో చెయ్యండి అని చెప్పి నిన్నటి రోజున మిథిలా నగరపు రాజు అయిన జనక మహారాజుని శుకుడు వేడుకొనగా చదివాము. ఈరోజు జనకుడు శుకునుకు కర్మ మార్గమును ఉపదేశిస్తారంట. ఆ కథ ఏంటో చూద్దాము. జనకుడు శుకునికిట్లు చెప్పెను. బ్రాహ్మణ శ్రేష్ఠుడా, మోక్షము కోరువాడు మొదట ఉపనీతుడై గురుకులమందు వేదమునభ్యసింపవలేను. సాంగ వేదాంతములు చదివి గురుదక్షిణ నొసంగి సమావర్తన సంస్కారము నొంది వివాహితుడై సంతానమును కనవలయును. అగ్నిహోత్రాదులను ఒనర్చుచు మితహిత సత్యభాషణము కలవాడు కావలయును. ఆశలేని వాడై శుచి అయి నిత్య సంతోషిగా నుండవలెను. ఆరోగ్యవంతులైన పుత్ర పౌత్రులతో వర్ధిల్లవలెను. పిమ్మట తన సర్వస్వమును భార్యాపుత్రులకు అర్పించి కామ క్రోధాదులను అరికట్టి తపస్సు చేయుటకు వానప్రస్థము స్వీకరింపవలెను. అటు పిమ్మట అగ్నులనాత్మారోహణం చేసుకొని పరమ వైరాగ్యముతో శాంతుడై 4వ సన్యాసాశ్రమమును స్వీకరింపవలెను. వైరాగ్యము కలవానికే సన్యాసాశ్రము స్వీకరింపనర్హత కలదు. ఇది తిరుగులేని పద్ధతి. వేద సమ్మతము కూడా. క్రమముగా ఒక ఆశ్రమము నుండి వేరొక ఆశ్రమమును అవలంబించుట శిష్టులిష్టపడిన మార్గము అని వివరించెను. శుకుడా మాటలు విని జ్ఞాన కారణమైన నిర్మల వైరాగ్యము కలవాడు కూడా ఆశ్రమ క్రమమునకు వరింపవలెనా, పనమందుండవచ్చునా అని ప్రశ్నింపగా జనకుడు ఇట్లనెను. ఇంద్రియ వాసనలు మిక్కిలి బలవత్తరములైనవి. పక్వము కాని హృదయమున వికారములు రేకెత్తించుచుండును. సన్యాసి అయి పతిదుడైన వానికి సద్గతులుండవు. మనస్సు బలవత్తరమైనది. విషయలంపటుల కది అవశము కాదు. కనుక ఆశ్రమముల క్రమముననే సంసారమును గెలవవలెను. గృహస్థుడు కూడా కలిగిన వానికి సంతసించుచు నిత్యతృప్తుడై హర్షశోకములు లేక సర్వసముడై ఉండవచ్చును. అట్లున్నవాడు నిశ్చయముగా ముక్తుడగును. నేను రాజ్యమేలుచున్నను, జీవన్ముక్తుడనై ఉంటిని కదా అని పలికెను. అంతట శుకుడు, మహారాజా, మీ బోధను విన్నప్పటికిని నా సందేహము తొలగటలేదు. భూపాల, నేను గుణములకు అందనివాడను. నా హృదయము వైరాగ్యముతో నిండి ఉన్నది. నాకు ప్రాపంచిక విషయములతో పని ఏమి? నీవు ముక్తుడనైతినని తలుచుచున్నావు. అది వట్టిడం ఆచారమేయని నాకు తోచుచున్నది. నీకొకప్పుడు ధనచింత, మరొకప్పుడు శత్రుచింత కలుగుచుండును కదా. నీవు నిశ్చింతుడుగా ఎట్లుగుదువు? పూర్వము నిమి అను నీ వంశమునందలి రాజు వశిష్ఠుడును పరస్పరము శపించుకొనిరని వింటిని. ఆ రాజు విదేహుడైతే గురువేల శపించును. ఇది ఎంతయు వింతగా నాకు తోచుచున్నదని పలికెను. అప్పుడు జనకుడు ఇట్లనెను. నీవు కారడవికి పోదలుచుకున్నావు కదా. నీకచట ఆహార చింత తప్పునా? దండ అజనములు చింతయుండదా? అట్లే నాకిచట రాజ్య చింతయూ నుండును. నాకు ఏని కల్పముల సంశయములను లేవు. సుఖముగా భుజింతును, హాయిగా నిద్రింతుడును. బద్ధుడను కాను, స్వతంత్రుడునను జ్ఞానముచే సుఖముగా నుందును. నీవు నిన్ను బద్ధునిగా భావించి దుఃఖించుచున్నావు. నీవిక ఇట్టి అనుమానములు మాని స్థిరబుద్ధివై సుఖముగా నుండుము. నేను బద్ధుడునను కొన్నంతకాలము నీకు ముక్తి హులక్కే. నేనీ ధనరాశులను, భవనాలను, రాజ్యమును నావి కావని తలచి సుఖముగా నుందును అని శుకుడు జనక మహారాజు వచనములను విని అతని అనుమతితో తండ్రి ఆశ్రమమునకు తిరిగి వచ్చెను. వ్యాసుడు కుమారుణ్ణి అమితానందంతో కౌగిలించుకొని క్షేమమడిగెను. ఆ పవిత్రాశ్రమమున శుకుడు వేదాధ్యయనం చేసి సర్వశాస్త్ర పారంగతుడాయెను. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు జనక మహారాజుల వారు రాజ్యం చేస్తూ కూడా ఆయన ఎలాంటి
గృహస్థాశ్రమాన్ని నిర్వహించారో, ఎలా ఏమి ఆశ్రమాలు అంటే ఒక ఆశ్రమం నుంచి ఇంకొక ఆశ్రమం అంటే ఫస్ట్ చదువులు నేర్చుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఆ సంసార సాగరం అనే గృహస్థాశ్రమాన్ని దాటి వానప్రస్థాశ్రమం చేసి తరువాత సన్యాసాశ్రమానికి చేరాలి అని చెప్పేసి శుకునికి వివరించి చెప్పారు. అయినా కూడా శుకుడు ఇంకా కొన్ని సందేహాలు అడుగగా వాటికి కూడా జనక మహారాజు ఆయన సందేహాలన్నీ తీర్చగా ఆయన సంతుష్టుడై తిరిగి వ్యాస భగవానుల ఆశ్రమానికి చేరుకొని తన వేదాధ్యాయాన్నంతా కూడా నేర్చుకొని ఉన్నారన్నమాట. అయితే రేపటి రోజున శ్రీ శకుని గార్హస్థ్వము అంటే ఏంటో ఇంకొక వీడియోలో రేపటి వీడియోలో చూద్దాము. ఓం శ్రీమాత్రే నమః.